ఈ రోజు ఇంద్రకిలాది దసరా మహోత్సవంలో 10వ రోజు అయిన సందర్భంగా అమ్మవారి శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంతో ప్రజలందరికీ అమ్మవారి భవానీ భక్తులకి దర్శనం అందిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వేలాది మంది అమ్మవారి భక్తులు మాల ధరించి అమ్మవారి ఇరుముడు తీసుకొని జై దుర్గా జై దుర్గా జై దుర్గా అనే నినాదం చేసుకుంటూ అమ్మవారి నామస్వరం చెబుతూ అమ్మవారి ఇంద్రకిలాది దుర్గమ్మని దర్శించుకొని అమ్మ జై దుర్గా అంటూ అమ్మవారి భక్తులు నడుస్తూ ఉంటే ఇంద్రకిలాద్రి నామస్వరంతో అమ్మవారి భక్తులు నామస్వరం చేస్తుంటే ఎంతో ఆనందదాయకంగా ఉందని ప్రజలు అంటున్నారు. అలాగే క్యూ లైన్ దూరంగా లైన్ లో నుంచి వచ్చే భక్తులను అడిగి ఈ రోజు ఎంతసేపు పడుతుంది దర్శనం, ఏర్పాట్లు ఎలా ఉన్నది, అసలు ఆలయ కమిటీ వాళ్ళు ఎలా చేశారు ఏర్పాట్లను వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. జై దుర్గా. ఛానల్ 18 టీవీతో మీ మానేపల్లి మల్లికార్జునరావు చూస్తున్నాం. మా ఛానల్ 18 టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని బాగున్నాయి, చాలా బాగా జరిగాయి. జనం అన్ని అసలు జనం టాపిక్ లేదు, బాగా వెళ్తా బాగా జరిగింది, బాగుంది, అంతా బాగా జరిగింది. పైకి వెళ్ళాల్సిన పట్ల గంటన్నర పెట్టింది, అయిపోయింది, బాగుంది, గంటన్నర అయిపోయింది. అంత క్లీనింగ్ బ్యాక్ అన్ని బాగున్నాయి, వాటర్ బాటిల్ అన్ని బాగున్నాయి, అన్ని బాగా జరిగాయి. దసరా చాలా బాగున్నాయి, బాగున్నాయి, బాగున్నాయి. మరి పోలీసు అందరూ బాగా సాయం చేస్తున్నారు, అంతా బాగుందమ్మా, అంత బలం తిరిగి ఉంది, చాలా బాగుందండి. మాది రాజమండ్రి, మా పేరు నాగేశ్వరరావు అండి, అది జాంపేట. వచ్చామండి రాగానే నా దర్శనం చేసుకున్నాం, దర్శనం చేయాలంటే చేసి అప్పుడు వెళ్తాం. ఇలాగే జనం చూసి ఇంకా రెస్ట్ తీసుకుందాం అని వచ్చింది. ఇప్పుడే పడుకుని లేసానండి. చాలా బాగున్నాయండి బాబు, పళ్ళు సరిపోవండి, చాలా బాగున్నాయి. ఒకటి ఏదో ఊర్లు చెప్తారు, జనాలు అని చేస్తారు, క్రికెట్లు ఆడుతున్నారు, అందరు కలిపి చక్కగా సరదాగా ఉన్నారు. ఇది నేను వచ్చాను, నాకు ఆనందంగా ఉంది. ఇంక వెళ్దాం అంటే సెలవు వెళ్దాం, ఇంకా రెస్ట్ తీసుకుందాం, కలెక్టర్ ఊరి అప్పుడు మాట్లాడతాం అని. ఒకటి పోలీసు వాళ్ళు కూడా చాలా సూపర్గా చేస్తున్నారు, డ్యూటీ చక్కగా హాయిగా ఉన్నారు అందరూ. అందరు దర్శనం అందరికీ ఫ్రీగా ఉండాలి. ఏ ఊరు నుంచి వచ్చారు? దర్శనం కాకినాడ తాలూకా సంప్రదాయం దర్శనం బాగా ఏర్పాట్లు అయిపోయినాయి. అందాలంగా కార్పొరేషన్ వర్క్ ఎలా చేస్తున్నారు? పోలీస్ సిబ్బంది వారు ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఎలా ఉన్నాయండి? అమ్మవారి దర్శనం ఎన్ని గంటలు పట్టిందండి? 3 గంటలు. అన్నప్రసాదం ఏమన్నా ఏమేమి పెట్టారండి అన్నప్రసాదం? వంకాయ పప్పు, ప్రసాదం, ఇంకా ఇంకో కూర, 2 కూరలు, మొత్తం 4 కూరలు. మీ పేరు? భవాని, ఎవరి నుంచి వచ్చారు భవాని? దర్శనం అయిపోయింది. ఎన్ని గంటలు పెట్టారండి? 2:30 గంటలు. కార్పొరేషన్ వారు, బిఎంసి వారు క్లీనింగ్ అదే చెత్త ఎక్కడైనా పడేసారా? క్లీనింగ్ అంతా బాగా చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది వారు ఏర్పాటు, ఏడు దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. గత 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా ఇంత ఎక్కువ లేదు. అన్నప్రసాదం బాగుంటుంది. పప్పు పెడుతున్నారు, సాంబార్ పెడుతున్నారు, కూర పెడుతున్నారు, ప్రసాదం పెడుతున్నారు, రైస్ పెడుతున్నారు, పెరుగు అన్ని బాగుంది. మీ పేరు భవాని? నా పేరు సుమన్. దర్శనం బాగానే చేసుకున్నాం, అన్ని బాగానే జరిగాయి. దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రాణాలు చేస్తాం. క్యూ లైన్ ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయండి? అన్ని బాగానే ఉన్నాయి. ఈఎంసీ వాళ్ళు క్లీనింగ్ అది శుభ్రంగా చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. చెత్త ఎక్కడైనా వదిలేసారా? అంతా క్లీనింగ్ బాగుంది, అంతా బాగుంది. పైన అన్నప్రసాదం బాగుంటుంది. ఏమేమి ఐటమ్స్ పెట్టారు? ఐటమ్స్ అన్ని పెట్టారు కానీ మేము తెలియదు.
అమ్మవారి దర్శనం ఎలా చేసుకున్నారు? అమ్మవారి దర్శనం బాగానే చేసాం. చూసుకోవాలి వెళ్ళిపోయిన దర్శనం చేసుకుంటాం. దర్శనం బాగుంది. బాగానే అయింది. అమ్మవారు బాగానే ఉన్నారు. పెళ్లి పెళ్లి బాగానే ఉంది. బాగా జరిగింది. సరే అండి. పేరు? నౌకమ్మ ఏ ఊరు నుంచి వచ్చారండి? మాది ఇక్కడ చిన్న బాగానే అమ్మవారి దర్శనం ఎక్కడ ఇబ్బంది లేదు. బాగానే ఏ ఊరు నుంచి వచ్చారు? అదండి అనకాపల్లి జిల్లా యాదగిరి గ్రామం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది. కనకదుర్గం చాలా అందంగా రెడీ చేసి బాగా చేశారు. కానీ చాలా ఫ్రీగా అయింది దర్శనం అయితే. మేమైతే రాకూడదు అనుకున్నాం కానీ ఈ సంవత్సరం చాలా ఫ్రీగా దర్శనం అయింది. మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ రోజు అయితే చాలా ఫ్రీగా ఉంది జనాలు అందరికీ. పిల్లలకి అయితే అవును, ఎవరికైతే అవును, అంతా బాగుంది. చాలా బాగుంది. ఎన్ని గంటలు వచ్చిందండి దర్శనం? వాటర్ బాటిల్ కూడా చేస్తున్నారు. బాగుంది. BMC కార్పొరేషన్ బాగానే ఉందండి. బాగానే చెత్త గిత్త ఎట్లా అయింది? బాగానే ఉందండి. క్లీన్గా ఉంది. కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే నీరు చనిపోయి వాటర్ నేను ఎవరికి కూడా వాటర్ ఒకటి చాలా మంచి బాగా చేసేది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చినట్టు చాలా బాగున్నాయి. 11 రోజులు దర్శనం చేసుకున్నారు. బాగున్నాయి. అమ్మవారి అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుంది అమ్మవారి. ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఈ సంవత్సరం అయితే చాలా అందంగా కనిపించింది అమ్మవారి. మీ పేరు? వెంకటేష్ ఏ ఊరు నుంచి వచ్చారు సార్? బాపట్ల ఆ. అమ్మవారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. దర్శనం ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. బాగున్నాయి. కింద కాలకృత్యాలకి అన్నిటికీ సదుపాయాలు బాగా చేశాడు మన ముఖ్యమంత్రి గారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఉమ్మడి ప్రభుత్వం బాగా పరిపాలన నిర్వహణ బాగా చక్కగా ఉంది. మీ పేరు? సీతారామరాజు ఎం. అయితే చాలా ఘనంగా చేసిరు. కానీ ఇంకోటి ఈసారి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా సిబ్బంది ఉంది. అంబులెన్స్ ఎక్కడ దగ్గర అంబులెన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మళ్ళీ వాటర్ బాటిల్స్ ఇస్తారు. చాలా సెక్యూరిటీ అయితే చాలా మంచిగా ఉంది ఈసారి. ఇంకోటి లైన్ ది పెట్టారు కదా, అది కూడా చాలా మంచిగా సిస్టమ్ పెట్టారు. జల్దీ దర్శనం అయిపోతుంది. ఎక్కువ ఆగేది కూడా లేదు. జల్దీ దర్శనం అయిపోతుంది. ఈసారి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఏం పేరు? మీ పేరు? సాయి కిరణ్. ఎన్ని గంటలు పట్టింది దర్శనం? నాకు దర్శనం 2.5 hours పట్టింది. ఇంకా నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ 8 hours 9 hours పట్టిందంట. ఈ రోజు అయితే జల్దీ అయింది. ఈ రోజు కొంచెం తక్కువనే పబ్లిక్ ఉన్నారు. మీ పేరండి? నెక్స్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడట్లేదు. అందరూ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా దర్శనం అయితే ఈజీగా అవుతుంది. లైన్ అయితే ఎక్కడ ఆగలేదు. మరి ఇవాళ మేము వచ్చిన వేళ విశేషమో మరి ఏదో మాకైతే తెలియదు. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అందరు కూడా ఇలాగే కార్పొరేషన్ వాళ్ళు క్లీనింగ్ ఎలా చేస్తారు? సూపర్ గా ఉంది. వాళ్ళైతే చెత్త గిత్త అసలు ఏం లేదు. చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. మన ఇళ్ళల్లో శుభ్రం ఉంటాయో తెలియదు కానీ వీళ్ళైతే మటుకు ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుతున్నారు. ఈ ఏడు దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయి. చాలా 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 బాగున్నాయి. ఆ ప్రతి ఒక్కరికి ఇంత మించి ఇంకేం చెప్పలేము. ఎందుకంటే అక్కడ కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరూ కూడా బాగా చూసుకుంటున్నారు. లైన్ లో ఉన్న వాళ్ళు, పంపించే వాళ్ళు, పోలీస్ సిబ్బంది అయినా, బిఎంసి వాళ్ళైనా, అక్కడ గుడి దగ్గర ఉన్న వేరే వర్కర్స్ అయినా ఎవరైనా సరే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారి దర్శనం బాగా చేశారు. అమ్మగారు ఆవిడ దర్శనం అయితే అసలు ఎంత కనీసం 5 నిమిషాలు చూసా. అంత బాగుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అవకాశం ఉంటే రేపు కూడా వస్తాం మళ్ళీ. మీ పేరు? నా పేరు మల్లికా బేగం. పేట అన్నవరం దేవస్థానం దానవైపేట. మాకు వచ్చినది దర్శనం కూడా బాగా జరిగింది. దేవుడి దేవల్ల తల్లి చక్కగా కనిపించింది. ప్రయాణం కూడా సాగింది. ఎన్ని గంటలు పట్టిందమ్మా దర్శనం? గంట పట్టిందంటే గంట. ఆ, క్యూ లైన్ లో గంటకి దర్శనం అంతా బాగా జరిగింది. తెల్లతే బాగానే ఆనింది. కిందటి సంవత్సరం మీరు ఈ సంవత్సరం ఏర్పాట్లు పెట్టుకొని చూపించేది ఆ. బాగుంది. కిందటి సంవత్సరం మీరు ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా ఎలా ప్రతి సంవత్సరం వస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. పెళ్లికాడికి వచ్చింది అయితే ఈ సంవత్సరాన్ని సంవత్సరం. అమ్మవారి దర్శనం బాగా బాగుంది. చేంజ్ చేసుకుంటాం. చాలా బాగుంది. ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం వల్ల చాలా బాగుంది. అసలు నేను ఇప్పటి వరకు నా చిన్న వయసు నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం ఇంత వైభవం ఉందంటే నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే ప్రభుత్వం కూడా చాలా అన్ని విధాలు బాగా చేస్తున్నారని కోరుతున్నాను. ఆలయ సిబ్బంది వారు ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఆలయ సిబ్బంది చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం
అంటే అమ్మవారికి వస్తుంటాను వెళ్తుంటాను అంటే మాల వేసుకుంటాను. సర్వదర్శనం మార్గంలో చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ టైం గర్భగుడికి దగ్గరికి వెళ్ళాను నేను ఫస్ట్ టైం. ఏమైనా 300 రూపాయలు టికెట్ అయిందా? అవి ఏం లేదు, డబ్బులు టికెట్స్ ఒక్క ఏమి లేదు, చాలా హ్యాపీగా ఉంది. 300 టికెట్కే వెళ్ళాను, డబ్బులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చాలా బాగుంది. పారిశుద్ధి విఎంసి వారు ఎలా చేశారు? క్లీనింగ్ ఎలా చేశారు? క్లీనింగ్ చాలా బాగుంది, అన్ని విధాలు అన్ని బాగున్నాయి, సపోర్ట్ గా అన్ని బాగుంది, ప్రభుత్వం నుంచి అన్ని బాగున్నాయి. నా పేరు దుర్గా. నా పేరు శ్రీనివాస్ అండి, మేము ఏలూరు. ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు జరిగింది. ఎందుకంటే నేను మార్నింగ్ 9:30కి వచ్చానండి. 9:30 నుంచి 10:30, 11 కల్లా మాకు దర్శనం బాగా కంప్లీట్ గా చేశారు. అలాగే ఎక్కడ చూసిన ఏర్పాట్లు కానీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ లేకుండా బాగా దేవాదాయ శాఖ, పోలీసు వారు అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. అలాగే మేము ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు చూస్తాం, ఈ సంవత్సరం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. జస్ట్ 1.5 hours లో మేము అన్నదానం కూడా కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. అలాగే ఈ ఏర్పాట్లన్నీ చూసినందుకు మన దుర్గమ్మ దేవస్థాన దేవాదాయ శాఖ కమిటీ వారికి ప్లస్ మన కలెక్టర్ గారు, ఈవో గారు అందరూ చాలా ఏర్పాటు బాగా చేశారండి. పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు అండి, చాలా థ్యాంక్స్. ఇలాగే భక్తులు ప్రతి ఏటా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు బాగుంటే మనకి వచ్చే భక్తులు కూడా పెరుగుతూనే ఉంటారండి. చాలా థ్యాంక్స్. శ్రీనివాస్. థ్యాంక్ యూ. గాజువాకరండి, విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చామండి. ఎప్పుడు లేనంత ఇదిగా బాగా సులభంగా బాగా జరిగింది దర్శనం. అమ్మవారి దర్శనం బేగా అయిపోయింది. అమ్మవారి ఏర్పాట్లు బాగున్నాయి. బాగానే ఉంది. ఈ లైన్ లో వెళ్ళండి, బాగానే ఉంది. ఎన్ని గంటలు పట్టిందండి? ఎక్కువసేపు నడిచిన అలాగే అన్నప్రసాదం అన్నప్రసాదం తీరిన టైం అయిపోతుంది. మన ట్రైన్ మళ్ళీ పేరు నా పేరు నాగమణి. చెప్పండి. ఏర్పాట్లు అయితే బాగున్నాయండి. నేను రేపల నుంచి వచ్చాం. అయితే క్యూ లైన్లు కూడా చాలా సఫిషియెంట్ గా వాటర్ సప్లై కానీ, అలాగే బయట నుంచి వచ్చినటువంటి యాత్రికులకి భోజన వసతులు, ఉచిత భోజన ఏర్పాట్లు కానీ చాలా ఫ్రీక్వెంట్ గా చాలా త్వరగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు సఫిషియెంట్ గా బాగున్నాయి. ప్రస్తుత గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి. అలాగే అమ్మవారి ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి. పోలీస్ సిబ్బంది కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. వారి యొక్క సేవలు చాలా చాలా చెప్పదగినవి. ప్రతి చోట ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచి ఏర్పాట్లు బాగా జరిగాయి. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పాలండి. అంటే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మరి వారికి కావాల్సినటువంటి మంచినీరు కానీ, లేదంటే క్యూ లైన్ లో ఏమన్నా అసౌకర్యం ఉందా అని ఎప్పటికప్పుడు ఈ పోలీసు వారి పర్యవేక్షణ ఏర్పాట్లు అడుగడుగునా ఉంది. చాలా బాగుందని చెప్పాలి. బిఎంసి కార్పొరేషన్ వారు క్లీనింగ్ అన్ని ఎలా చేస్తున్నారండి? చెత్త గిత్త నీట్ గా క్లీన్ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడు ఎక్కడ చిన్న పేపర్ ముక్క కూడా అక్కడ పెట్టకుండా చాలా బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ మీ ఛానల్ పరంగా కృతజ్ఞతలు తెలియజేయచ్చండి. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ 9వ రోజు అమ్మవారి మహిషాసురి మర్దని అలంకరణలో చాలా బాగుంది. దీనికి సంబంధించి మరి ఈ యొక్క విజయవాడ కమిషనర్ గారికి కానీ, అలాగే పోలీస్ శాఖ వారికి కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కానీ, వారు నిర్వహిస్తున్నటువంటి సేవలకు గాను చాలా చాలా మరి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పొచ్చని చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటే, మరి ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి ప్రథమ పౌరుడైనటువంటి కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం అని చెప్పొచ్చు. ఏర్పాట్లు మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఊరు నుంచి వచ్చారండి? దర్శనం ఏర్పాట్లు అన్ని ఎలా జరిగాయి? ఈ ఏడు దసరా ఉత్సవాల ఏర్పాట్లు అంతా బాగున్నాయా? కింద సంవత్సరం వచ్చారా? కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కింద సంవత్సరం బాగా. ఎన్ని గంటలు పట్టింది దర్శనం? 2 గంటలు. అమ్మవారి దర్శనం బాగా చేసుకున్నారు.
అన్నప్రసాదం ఏది ఇంకా లేదు. మీ పేరు? బాగా అమ్మవారికి దర్శనాలు బాగా అవుతుంది. ఆ, బాగా ఉన్నారు. ఎన్ని గంటలు పట్టింది సార్ దర్శనం? దర్శనం ఎంత గంటలో మొత్తం గంటలే గంటలోనే బాగా ఫ్రీగా దేవుడి దర్శనం గంటలు బాగా టీఎంసీ కార్పొరేషన్ వారు క్లీనింగ్ అదంతా శుభ్రం చేశారా? బాగా చెత్త గిత్త ఏమీ లేకుండా. లేదు లేదు డబ్బులు గిప్పులు తీసుకోలేదు. బాగా దేవుడి దర్శనం అమ్మవారి దర్శనం బాగా సంవత్సరం చాలా చక్కగా బాగా చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు బాగా ఏర్పాటు బాగా ఎవ్వరికి ఇబ్బంది పెట్టలేదు. జరుగులో హ్యాపీగా ఇంటికెళ్ళి వచ్చినట్టు వస్తున్నారు. ఇబ్బంది అనేది ఏం లేదు. బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. ఉత్సవాలు బాగా జరుగుతాయి. చాలా చక్కగా చేసేది కాకుండా బాగా బ్రహ్మోత్సవాలు కానీ బాగా అమ్మవారి దర్శనాలు బాగా జరుగుతున్నాయి. పేరు? నా పేరు కే మాలకొండ, మాది ఒంగోలు జిల్లా. మాది విజయనగరం జిల్లా. టీఎంసీ కార్పొరేషన్ వాళ్ళు క్లీనింగ్ అంతా బాగా చేస్తున్నారు. చెత్త గిత్త ఎక్కడా ఇంకా లేకుండా అంతా ఇప్పుడే మొత్తం అంతా సరికొట్టుకుని వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు తీసి చెత్త బండి లేదు బాగా చేస్తున్నారు. చాలా చక్కగా బాగుంది. ఎవరు కూడా పోట్లేదు లేకుండా లైన్ మీద జాగ్రత్త పనిచేస్తారు. కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. మరి ఏ సంవత్సరాలు కూడా నాకు తెలియదు. సంవత్సరం 2 రోజులు పెట్టి ఇక్కడే ఉన్నాను, చూస్తున్నాను. చాలా చక్కగా బాగుంది. అమ్మవారి దర్శనం ఎంతసేపు పడ్డారు? ఎంతసేపులోనా ఒక గంటన్నరలో లేదు. అంటే ఎక్కడ స్టాక్ ఉంచలేదు. సంఘంలో పంపించడం పోలీస్ సిబ్బంది వారు అందరూ చాలా బాగుంది. చక్కగా ఉన్నారు. ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఎవరు తెలియని వాళ్ళకి తెలిసినట్టు చెప్పేసి పంపించారు. ఇబ్బంది పెట్టలేదు. మీ పేరు? నారాయణమూర్తి. మేము అమ్మవారి గుడికి వచ్చాము. మాకు చాలా శుభ్రంగా జరిగాయి. చంద్రబాబు గారి వల్ల, పవన్ కళ్యాణ్, మా బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారి వల్ల మాకు దర్శనం కూడా ఫ్రీగా చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా చాలా మీ అందుబాటులో ఉంది. మీ చేసే ఎప్పుడు మీరు ఇట్లా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మాది తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా, మాధవ నాయుడు. దర్శనం ఏర్పాట్లు బాగానే జరిగాయి. అంతా బాగానే జరిగాయి. ఏర్పాట్లు అవి అన్ని బాగానే ఉన్నాయి. ఆలయ అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? కింద సంవత్సరం వచ్చారా? కింద సంవత్సరం లేదు, నేను ఇదే ఫస్ట్ టైం రావడం. అంత బాగానే ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఎలా బాగున్నాయి? అమ్మవారి దర్శనం బాగా దర్శనం అయ్యింది. బాగా ఎంతసేపట్లో దర్శనం? 1/2 hour లో అయిపోయింది. ప్రసాదాలు ఏమేమి ఐటమ్స్? పులిహార పెట్టారు. ఈరోజు పులిహార పెట్టారు. ఓకే. మీ పేరు? వాణి. మీ పేరు మేడం? నా పేరు దేవి. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మా తెల్లవారి 5 గంటలకు వెళ్ళాము, 7-7:30 బయటకు వచ్చాము. ఎన్ని గంటలు పట్టింది మేడం? మాకైతే అంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి కొంచెం ఆగాల నెమ్మదికి వెళ్ళాము. దర్శనం అయితే ఒక గంటలో అయిపోయింది. గంటన్నర అయిపోయింది. క్యూ లైన్ లో ఏర్పాటు బాగుంది. ఎక్కడికక్కడ వాటర్ ఏంటి ప్రతిదీ కూడా అంతకు ముందు మీద ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగుంది ఈ సంవత్సరం. దసరా ఉత్సవ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా పోలీస్ సిబ్బంది వారు అంతా కూడా చాలా కింద సంవత్సరం అయితే ఎంత ఇబ్బంది పడిపోయామో. దర్శనం కూడా 8 గంటలు 9 గంటలు పట్టింది. కిందసారి అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ తాళ్ళు వేసి ఎక్కడికి వెళ్ళించారు. ఈ సంవత్సరం మాత్రం ఇలా వెళ్ళామంటే స్నానాలు చేసుకుని వెళ్ళిపోయి వెంటనే అమ్మదయ కర్ణించిన అమ్మవారి తల్లి దర్శనం ఎట్లా? చాలా బాగుంది. తల్లి కూడా అలా కళ్ళారా చూసాము. అమ్మవారి అలంకరణ అలంకరణ ఈ రోజు రెడ్ కలర్ చీర చాలా బాగుంది. మెరిసిపోతుంది తల్లి. బిఎంసి కార్పొరేషన్ వారు క్లీనింగ్ అది ఎలా అంతా చాలా బాగుంది. శుభ్రంగా ఎక్కడ ఉంది. ఎక్కడ చెత్త గట్ట ఏమీ లేదు. ఎక్కడికక్కడ ప్రతిది కూడా నీట్ గా ఉంది. చాలా క్లియర్ చేస్తా నీట్ గా ఉంది. చాలా బాగుంది అక్కడ. దర్శనం లైన్ లో క్యూ లైన్ లో ఎక్కడ క్యూ లైన్ లో కాదు కదా, ఎక్కడ కూడా రూపాయి ఏం అడగట్లేదు. వాళ్ళకి వాటర్ ఎక్కడికక్కడ అంత బాగా సప్లై చేస్తారు. ప్రతి కూడా చాలా బాగుంది. నాకైతే బాగా, ఎందుకంటే అమ్మ ఇష్టం కాబట్టి ఇంకేదన్నా సరే మనం ప్రతిదీ మనస్ఫూర్తిగా మనం స్వీకరించాలి. ప్రతిదీ కూడా అమ్మ చూసుకుంటారు కాబట్టి అంతా బాగుంది. ఈ సంవత్సరం బాగా నచ్చింది. అన్నప్రసాదం వస్తుందండి. ఉంది కానీ మేము వెనక్కి వెళ్ళాము. టైం అయిపోతుంది. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి చెప్తాం కానీ ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం నాకు బాగా నచ్చింది. వేగ అయిపోయింది. మీ పేరు? నా పేరు దేవి. థ్యాంక్ యూ.
చాలా బాగుంది, బాగా జరిగిందండి మాకు. అంత క్యూ లైన్ అయితే అంత రద్దీగా ఏం లేదు, తక్కువే ఉంది. మేము ఇక్కడ తాడేపల్లి నుంచి వచ్చాం. ఇవాళ అంత రష్ అయితే ఏం లేదు, మరి రాత్రికి అయితే రష్ పెరగొచ్చు అనుకుంటున్నాం. దసరా ఉత్సవ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? బాగున్నాయండి, చాలా బాగుంది. అన్నదాన కార్యక్రమాలు అన్ని బాగున్నాయి. కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో దర్శనం బాగా జరిగింది. అంతకు ముందు అయితే చాలా టైం పట్టిందండి, ఇప్పుడు మరి అంత టైం ఏం పట్టాము. వాటి వల్ల సాయం కదా. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏడు దసరా ఉత్సవ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే మేము 7 రోజుల నుంచి నడిచి వచ్చాం. 7 రోజులు. నడిచి వచ్చి దర్శనం చేసుకున్నాం. బాగా ఎన్ని గంటలు పట్టిందండి అమ్మవారి దర్శనం? 7 రోజులు పట్టిందండి. 7 రోజులు పట్టింది. ఏ ఊరు నుంచి వస్తున్నారు? విశాఖ జిల్లా అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుని వచ్చారా? 7 రోజులు పట్టింది. 7 రోజులు పట్టింది. అమ్మవారి దర్శనం అవగానే బాగా ఫ్రీగానే అయింది. మాకు స్పెషల్ దర్శనం ఇచ్చారు. అవును. మీ పేరు? నా పేరు రాజబాబు. చాలా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. దర్శనం కూడా ఫ్రీగా అయింది, ఎక్కడ ఆపలేదు. ప్రజలకు అందరూ మంచి సౌకర్యాలు, ఎప్పటికప్పుడు వాటర్ అన్ని సప్లై మంచిగా చేస్తున్నారు. టీఎంసీ కార్పొరేషన్ వారు క్లీనింగ్ క్లీనింగ్ కూడా చాలా బాగుంది, చెత్త ఎక్కడా లేదు, చాలా నీట్ గా ఉంది. నిజంగా లాస్ట్ ఇయర్ కంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగుంది. పోలీస్ సిబ్బంది వారు అందరూ సహకారంగానే ఉన్నారు. ఇంకా ఈఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నామండి. థ్యాంక్స్ వెరీ మచ్. ఈఓ గారు అందరికి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఏ భక్తులకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అందరినీ సమాన దృష్టితో, విఐపి అన్ని అందరూ సమాన దృష్టితో చూశారు కాబట్టి చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. భవానీ మాతని చాలా సంతృప్తిగా దర్శనం చేసుకున్నాం. చాలా థ్యాంక్ యూ. చాలా బాగా దర్శనం అయింది. భోజనాలు కూడా చాలా బాగా జరిగినాయి. అన్ని ప్రసాదాలు కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఏమేమి ఐటమ్స్ పెట్టారండి ప్రసాదంగా? చక్కెర పొంగలి, పులిహోర, పప్పు, సాంబారు, రైస్, 3 రకాల కూరలు. చాలా బాగా జరిగింది. ఎంత టైం పట్టింది దర్శనం? అమ్మవారి దర్శనం అన్ని 6 గంటలు అన్ని అయిపోయినాయి అన్నమాట. కింద నుంచి క్యూ లైన్ లో వెళ్ళారు కదా, అక్కడ కూడా ఏ ఆటంకం లేదు. దారిపడికి మధ్య తాగడానికి ఇస్తూనే ఉన్నారు. చాలా బాగుంది. బిఎంసి కార్పొరేషన్ వారు క్లీనింగ్ అది ఎలా చేస్తున్నారండి? అన్ని బాగున్నాయండి. చెత్త గిత్త ఎక్కడ వేయకోకుండా ప్రసాదాలు కూడా చుట్టుకోకుండా ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. ఎక్కడికక్కడ చాలా బాగుంది, పట్టిదండి. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ అండి, చూడక్కర్లేదు. కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా డబుల్ బాగుందండి. దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా వాటర్ ఏంటి, వాష్రూమ్స్ ఏంటి అన్ని ఇబ్బంది లేకుండా, లైన్ అయితే క్రౌడ్ లేకుండా అన్ని బాగా చూస్తున్నారు. బాగుంది. దర్శనం అయితే ఫ్రీగా అయిందండి. ఈ సంవత్సరం దసరా ఉత్సవ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనం కూడా, అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. చాలా బాగా చేశారండి. ఉత్సవాలు అయితే చాలా బాగున్నాయండి. కింద నుంచి నడిచి వెళ్ళారు కదా వాళ్ళు? నడిచి వెళ్ళారండి. ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. చాలా బాగా చూశారు, అన్ని బాగా సక్రమంగా చేసుకొచ్చారు. ఇబ్బంది అయితే ఏమి లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ గొడవలు కానీ కొట్లాడుకోవడం అటువంటి ఏమీ లేవు. ఫ్రీగా వెళ్ళాం, ఫ్రీగా వచ్చేసాం. అండి పిఠాపురం నుంచి వచ్చామండి. కానీ ఎవరి నుంచి వచ్చారు? దర్శనం ఎన్ని గంటలు పట్టింది? కింద నుంచి పైకి ఎన్ని గంటలు పైకి వెళ్ళేసరికి దర్శనం 1 అవర్. టైం కాలేదు కదా, మధ్యకి టైం లేదు. ఈ ఏడు దసరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్పుడు బాగున్నాయి, ఇంకా ఏం తేలేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎర్లీగా అయింది. కొంచెం ఎర్లీగా అయింది. ఈ పేరు బాగుంది. మేడం ఏ ఊరు నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నుంచి. ఎలా దర్శనం? చాలా బాగా జరిగింది. కింద నుంచి నడుచుకొని వెళ్ళారు కదా, ఎన్ని గంటలు పట్టింది? 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ భోజనం కూడా బాగుంది. పెట్టారు, వాటర్ ఇస్తున్నారు. లైన్ లో కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అన్నప్రసాదంలో ఐటమ్స్ ఏమేమి పెడుతున్నారు? పులిహోర. 2 అవర్స్ దర్శనం అవుతుంది. నడుచుకునే కూడా ఏమంత ఇబ్బంది లేదు. చాలా బాగుంది. దసరా ఉత్సవాలు ఈ ఏడు ఎలా ఉన్నాయి? కింద సంవత్సరం వచ్చారా? లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ కంటే
లైన్ లో ఏమైనా ఇబ్బంది ఎక్కడ ఏం ఇబ్బంది లేదు, లైన్ ఎక్కడ కూడా ఆగలేదు. ఖాళీ ఒక 15 మినిట్స్ కమల అమ్మకి నైవేద్యం దగ్గర ఆపారు. మీ పేరు దసరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. కింద నుంచి క్యూ లైన్ పెట్టారా? ఆ కింద నుంచి ఇటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి దిగి వినాయకుడి మీద నుంచి వెళ్ళామండి. ఎంత టైం పట్టిందని పైకి 2 hours పట్టిందండి. అమ్మవారి దర్శనం బాగా బాగానే జరిగిందండి. కాకపోతే ఒక్క నిమిషం ఉంచినట్లయితే బాగుండేది, ఉంచట్లేదుగా పంపించేస్తున్నారు. అవును, దసరా ఉత్సవాలు ఎలా జరిగినాయి ఈ సంవత్సరం? పర్వాలేదండి, బాగానే జరిగింది. కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎట్లా ఉంది? బాగున్నాయండి. ఆలయ కమిటీ వారి ఏర్పాట్లు ఎలా చేస్తారండి? ఏర్పాట్లు కూడా బాగున్నాయండి. పొద్దున కూడా ప్రసాదం అది పెట్టారు, బాగున్నాయి. ఏం పెట్టారండి ప్రసాదం? పులిహోర పెట్టారు. సరే అండి. మీ పేరు? నా పేరు లావణ్య అండి. సండే మార్నింగ్ 10 గంటలకు బయలుదేరాం. ఇవాళ మార్నింగ్ సైకిల్ మీద వచ్చి సైకిల్ మీద ఇక్కడ క్యూ లైన్ లో క్యూ లైన్ కూడా దర్శనం చాలా బాగా అయింది. చాలా శుభ్రంగా అయింది. అన్ని బాగా ఉన్నాయి మేడం, చాలా బాగా అనిపించాయి. ఈ సంవత్సరం దసరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అన్నప్రసాదం చేశారా? ప్రసాదం అన్ని బాగా ఏమేమి ఐటమ్స్ పెట్టారండి? మొత్తం భోజనాలు అన్ని బాగుంటాయి. అన్ని బాగా అమ్మవారి దర్శనం ఎన్ని గంటలు పట్టిందండి? త్వరగా అయింది తల్లి, ఒక గంటలో అయింది. అమ్మవారి అలంకరణ ఈ రోజు ఎలా ఉంది? చాలా బాగుంది. అలంకరణ చాలా బాగుంది. అని సస్యం దర్శనం కూడా బాగా అయింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. దర్శనం చేశారు. ఈ రోజు మనసాక్షి పడుతుంది కదా. రేపు బాగుంది. దర్శనం ఏర్పాట్లు అమ్మవారి దర్శనం బాగా జరిగింది. క్యూ లైన్ లో నడిచి వెళ్ళారు. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలీస్ సిబ్బంది వారు చాలా బాగుంది. దసరా ఉత్సవ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలతో వచ్చినప్పుడు ఫ్యాన్లు అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ ఫ్యాన్లు అనేది ఏర్పాటు చేశారు. తిరాల్స్తే ఆ ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల ఎవరైతే ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు అందరికి వాళ్ళు పెట్టుకున్నారే గానీ ఈ లైన్ లో ఉన్న జనాలకి ఎటువంటి సౌకర్యం అయితే ఏం లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్లు అనేది ఇప్పుడు జనాలు వస్తున్నప్పుడు వాళ్ళ వైపు పెట్టాలా, మొత్తం వాళ్ళ వైపు తిప్పుకొని పెట్టుకున్నారు. చాలా పిల్లలతో వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్లస్ మళ్ళీ అది కాక ఏంటంటే వాటర్ తప్ప ఏమి లేవు పైన. వాటర్ ప్యాకెట్ వాటర్ తప్ప ఏమి లేవు. ప్రసాదాలు కూడా ఏం పంచట్లేదు పైన, ఏమి లేవు. అది ప్లస్ మళ్ళా ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ట్యాగ్ ఒకటే యూస్ఫుల్ అనిపించింది. అది కూడా పిల్లలు తప్పిపోతే ఇది చూసుకుంటారు కానీ తప్పిపోతే మా దగ్గర ఉంటారు, అది వేస్ట్ చేసినా కూడా. అది సో అదొకటి మాకు బాగా ఇబ్బంది అయింది ఏంటంటే పిల్లలతో వచ్చినప్పుడు ఎటువంటి సౌకర్యాలు సరిగ్గా లేవు. నేను క్యూ లైన్ బాగానే ఉంది, ఎందుకంటే జనాలు ఏమి ఈ రోజు కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి ఫాస్ట్ గా మూవ్ చేశారు. ఈ ఏవైతే వచ్చే జనాలకి సౌకర్యం అయితే సరిగ్గా లేదు. ఆ ఫ్యాన్లు కానీ కార్పొరేషన్ వారు ఎలా చేశారని క్లీనింగ్స్ అలాగా క్లీనింగ్ అంతా బాగానే ఉంది. మాకు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా స్నానాలు చేసి వస్తారు కదా, భవాని అంతా కొంచెం స్మెల్ అనిపిస్తుంది. ఆ స్మెల్ కి ఏదన్నా శానిటైజర్ లాంటివి కానీ అలాంటివి కొడితే పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. థ్యాంక్ యూ. నా పేరు కార్తీక్ అండి. నేను ఉండేది ఇక్కడ విజయవాడే, బట్ నా జాబ్ హైదరాబాద్. నేను అక్కడ ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి.